25, 26 వచనాలు 2 వచనాలు చదువుకున్నామండి. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. తల్లవచ్చండి. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తిమంతుడైనటువంటి గొప్ప దేవ, భూమి ఆకాశాన్ని సృజించారు దేవా. నీ యొక్క చేతి నిర్మాణమైనటువంటి నీ పోలికలు ఆయన నిర్మాణం చేయబడినటువంటి మానవుడు ప్రభా నా తండ్రి నీ తట్టు చూడటానికి మీరు అనుగ్రహింప చేసే ఆ గొప్ప ఆధిక్యతను పొందుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు కనుక ఆయన మేము నీ రాజ్య వారసులుగాను ప్రభా నీ వాక్యాన్ని వింటున్నటువంటి మేము వ్యర్థులము కాకుండా ప్రభా నీ వాక్యాన్ని బట్టి నీకు భయపడుచు నీకు లోబడుతూ ప్రభా నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే వారముగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. నాతో మీరు మాట్లాడండి. ఈ మాటల ద్వారా మేము బలం తెచ్చుకోవడానికి నీ కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి. అందరికి వందనాలు. వందనాలండి. దయచేసి కూర్చోనండి. సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషం. బి హ్యాపీ. మంచిదండి. మరొక మాసంలోనికి ప్రవేశించాం. మొదటి ఆదివారానికి ముందుగా సిద్ధపడే దినం అనుకోవాలి మనం. ఎందుకంటే బలారాధనలోనికి వెళ్ళబోతున్నాం. ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని తీసుకోబోతున్నాం కనుక ఒకరోజు ముందుగానే సిద్ధపడటం మంచిది. ఒకరోజు ఉపవాసం ఉండటం మంచిదే. మనం అనుకుంటే కానీ ఉపవాసం ఉంటే నీరసం అయిపోతామని ఒకరోజు ఆ శరీర ఆహారాన్ని మనం కోల్పోతే దేవుడిచ్చే 100 రెట్లు శక్తినిస్తాడు. అట్టి విశ్వాసంతో మనము ఉండగలిగితే తప్పనిసరిగా ఉంటాం. ఉండకపోవడం మనం ఆన్లైన్ ప్రేయర్లో ఉండలేము అనుకున్నాం. ఉండలేదా? పుణ్యపు పాటు కూడా లేకుండా కూర్చొని ప్రార్థన చేస్తాం. ఆన్లైన్ దేవుడు కృప చూపించారు కనుక ఉపవాసంతో సిద్ధపడితే మంచిదే. కానీ మన హృదయాన్ని ఉపవాసం అంటే ఇంకో కొన్ని విషయాలు మనకు తెలియదు. చాలా లోతైన భావాలు ఉన్నాయి ఉపవాసం అంటే. బైబిల్లో ఏదో భోజనం మానేయటం కాదు, అదొక్కటే మనకి తెలుస్తుంది. కానీ చాలా ఉన్నాయి. 58వ యెషయా గ్రంథం చదివితే ఎంత ఉందో. అంత ఉపవాసం చేస్తే, అలాంటి ఉపవాసం చేస్తే దేవుడు చక్కగా దగ్గరగానే ఉన్నట్టు, దూరంలో కూడా కాదు, సమీపంగా ఉన్నట్టుగా దేవుడు వాక్యం మనం చూస్తున్నాం. మంచిదండి. ఉపవాసం ఉంటే మంచిదే. ఉండలేని వాళ్ళం కనుక నిరుత్సాహం, ఉండలేకపోవటం కాదు కానీ నిరుత్సాహం, ఉండలేమేమో అనే విధానంలో మనం ఉండలేకపోతున్నాం. మంచిది. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. దేవుని యందు నమ్మిక. పేరాస దురాస. దురాస అంటే చెడ్డ ఆశ. పేరాస అంటే తనది కాదు
ఏదో ఇంకా ఏదో సంపాదిద్దాం, ఇంకా ఏదో సాధిద్దాం అని అనుకునే ఆశలు, ఈ ఆశలు మనం వాటి వలన మనం ఏమైపోతామంట, నష్టపోతాం. పేరాశ గలవాడు కలహమును రేపును, ప్రేమ గలవాడు సమాధానము కలుగు చేయి. కనుక పేరాశ, ఒక ఆశ ఏం చేస్తుందంటే, ఏదో ఒక ఆశ మనం సంపాదించాలని ఒక ఆశ ఏం చేస్తుందంటే మనల్ని సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం 2 వచనాలు చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25, 26 వచనాలు. కనుక ఆశ ఉండొచ్చు కానీ పేరాశ ఉండకూడదు, ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. అండి, ఆశ అంటాడు, నీ ఇంటిని గురించినటువంటి ఆశ, ఆసక్తి నన్ను రక్షించుచున్నది అని అన్నాడు. దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి. కనుక దేవునిని గురించి, దేవునిని చూడాలనే ఆశ, దేవుని మహిమను చూడాలనే ఆశ, అలాంటి ఆశ మనకి రావటం మంచిదే. దేవుని చూడాలని మోషకి ఆశ కలిగింది. ఏవా నువ్వు అయ్యా, ఒక్కసారి కనపడయ్యా, కానీ నన్ను చూసిన నరుడు ఎవరు బ్రతకలేరు అని చెప్పాడు దేవుడు. కనుక చూడాలనే ఆశ. దేవుడు ఎలా ఉంటాడు, ఇంత గొప్ప సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎలా ఉంటాడు అంటే, దేవుడు ఒక మాట చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కనుక మరి ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా దేవుని చూచారా? ఈ భూమి మీద ఉన్నటువంటి వారు, నరులుగా ఉన్నటువంటి మనము ఎవరైనా నేను దేవుని చూచాను అని చెప్పగలరా? చెప్పలేదు. ఎందుకంటే కాకపోతే ఏంటంటే, మన ఊహలను బట్టి మనం ఆ పిక్చర్ని మనం మైండ్లో పెట్టుకొని దేవుడు కనపడ్డాడు అని చెప్పుకుంటాం కొన్ని విషయాలు. సరే, మంచిదే, చాలా అలాగా మనకి అందరికీ వస్తాయండి. ఒక మనిషిని చూడకుండా నేను ఫలానా మనిషి ఇలా ఉంటాడు అని కళ ద్వారా నువ్వు చెప్పగలిగిన నరుడు ఎవరైనా ఉన్నారా? మనం ఎప్పుడు చూడాల మనిషిని. అలా కాదమ్మా, నేను చెప్పిన మాట అర్థం చేసుకోండి. ఇది చిన్న సింపుల్. ఒక మనిషిని నువ్వు చూడలేదు, ఎప్పుడు చూడలేదు, ఒక వ్యక్తిని చూడలేదు, కానీ కళ ద్వారా ఆ వ్యక్తిని చూచాను, ఆ వ్యక్తి ఇలా ఉంటాడు అని చెప్పగలిగే స్థితి నేను చెప్పేది. అవునండి, నేను ఎప్పుడు ఆ వ్యక్తిని చూడలేదు, కానీ కళ్ళలో ఆ వ్యక్తిని చూశాడు, ఆ వ్యక్తినే నాకు భర్తగా ఇచ్చాడు దేవుడు అని చెప్పేవాడు సాక్షి చాలా మంది ఉన్నారు. అలాగా కష్టం, ఆ మాట కష్టం. అంటే నేను ఎప్పుడు చూడలేదు, కానీ కళ్ళలో దేవుడు నాకు చూపించాడు. అంటే ఆ ముఖం ఎలా ఉంటది, ఆ కాళ్ళు ఎలా ఉంటాయి, ఆ కళ్ళు ఎలా ఉంటాయి, అలాంటి ఫేస్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగ చెప్పరు. కొంతమంది ఏం చెప్తారంటే, ఏమో మరి నాకేమో, మరి నీకు ఎవరైనా చెప్పారేమో, ఒక ప్లేస్ ఎక్కడో నేను ఎప్పుడు చూడలేదు, ఈ ప్లేస్, ఆ ప్లేస్లో నేను నా కళ్ళలో చూశాను అని చెప్పిన వాళ్ళు ఉంటారు.
ఫలానా కల్లో ఆ స్థలానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఆ స్థలంలో ఉన్నాను అని అంట. సాధారణంగా ఒక వ్యక్తి నీకు కల్లోనికి రావాలంటే నువ్వు మనిషిని చూసి ఉండాలి, ఏమండి? చూసి ఉండాలి. దేవుడు చూసావా? మరి దేవుడు కల్లోకి రావట్లేదా? కళ్ళకు వస్తున్నాడా లేదా? ఏ రూపంలో కళ్ళకు వస్తున్నాడు? సరే, పేతురును చూసారా? పేతురును చూడలేదు. పౌలుని చూసారా? చూడలేదు. యేసు ప్రభుని ఫోటోలో చూసామా? అంతే కదా, ఫోటోలో చూసాం. కళ్ళకు వచ్చేది ఎవరు? కళ్ళకు వచ్చేది ఎవరు? ఫోటోలో ఉన్న రూపమా, లేకపోతే ఆయన రూపమా? మన ఊహను బట్టి ఆ కళలు వస్తాయని కూడా బైబిల్ చెప్తుంది. మన ఊహలను బట్టి కళలు కూడా వస్తాయి. చెప్పచ్చు. స్థలం చెప్పాను కదా, స్థలం చూసాము. కదా, ఒకసారి నా కళ్ళలో ఒక ఊరు వెళ్ళాము. ఆ ఊర్లో ఇట్లా కట్ట ఉంది, పెద్ద కట్ట. ఆ కట్ట కింద బాగా ఇళ్ళు ఉన్నాయి అనమాట. విని ఉండకూడదు, విని ఉండకూడదు, చూసి ఉండకూడదు, విని ఉండకూడదు. అయితే ఆ కట్ట కింద అంతా ఇళ్ళు ఉన్నాయి, సముద్రం ఉంది. సముద్రం ఒడ్డున ఇళ్ళు ఉన్నాయి. నేను ఎప్పుడు చూడలేదు. ఆ కట్ట ఉంటాయని కూడా నాకు తెలియదు. కానీ నేను బొంబాయి వెళ్ళినప్పుడు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు నాకు దేవుడు చూపిస్తున్నాడు. ఆ కళ్ళలో నాకు చూపించింది దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఇదిగో ఈ స్థలాన్ని నువ్వు కళ్ళలో నీకు చూపించాను, ఈ స్థలమేనని. నాకు ఆశ్చర్యం వేసింది. సరే, మంచిదండి. స్థలాన్ని చూపించాడు. నేను ఎప్పుడు బొంబాయి వెళ్ళలేదు, ఎప్పుడు చూడలేదు. అలాగా మనం కూడా దురాత్మల సమూహం ఉంది అని అనేది దేవుని వాక్యం. కానీ దురాత్మలు ఎవరైనా చూసారా? దురాత్మలు చిన్నప్పుడు సినిమాలో చూసి అటు చూసి తెలుసుకుని అయ్యే రాత్రి కలవచ్చు, లేదా ఎవరన్నా చెప్పినప్పుడు అట్లా అట్లా ఊహించుకుని అది ఏదైనా వినటుని బట్టి, చూసిన దాన్ని బట్టి. కానీ దురాత్మలు ఉన్నాయి. దేవుని ఆత్మ ఉంది, దేవుడున్నాడు, దురాత్మ కూడా ఉంది. దురాత్మ సమూహం అంటారు. అది సమూహం. కానీ దానిని చూడగలిగిన వారు, చూసినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? కానీ ఆ శాఖను బట్టి వీడి దురాత్మ ఉందని అనుకుంటా ఉంటాం. ఏదన్నా అది అనుకుంటాం. కానీ దాని ఆకారం. ఒక అతను అలా పట్టుకొని నిలబెట్టి దెయ్యాలను పోగొడుతున్నాడు, చీకటి శక్తులను పోగొడుతున్నాడు, దురాత్మలు పోగొడుతున్నాడు. అలా పట్టుకొని చెప్తున్నాడు. ఆయనకు ఆ శక్తి దేవుడిచ్చాడు. అలా పట్టుకొని, నీ పేరేంటి అని అంటే పలానా పేరు, నీ ఆకారం ఏంటి అంటే పలానా ఆకారం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, పలానా నువ్వేంటి చెప్పు అని అంటే భయపడతారా? ఎవరన్నా భయపడుతున్నారా? ఎవరన్నా భయపడుతున్నాను? ఏమి లేదు, పుట్టితే ఏం చేయవు మనల్ని అంటే అప్పుడు స్పష్టంగా చెప్తున్నారు, నేను ఫలానా నా ఆకారం ఇది, నా స్వరూపం ఇది, నాకు ఇది, నా పద్ధతి ఇది అని. మళ్ళీ ఎవరు దగ్గరికి వెళ్ళబాకండి మీరు అని చెప్పాడు. చెప్పించాడు. చెప్పించాడు. కనుక దురాత్మలు అప్పుడు ఉన్నారు. వాయుమండల ఆకాశమందున్న దురాత్మల సమూహం, ఆకాశమందున్న దురాత్మల సమూహం. ఆ సమూహము కొన్ని పర్యాయాలు మనం మన కళల్లో పిచ్చి కళలు, వికృతమైన ఆహారాలు అవి ఇవి కనపడతా ఉంటాయి. ఇప్పుడు మీకు కనపడ్డాయో లేదో నాకు తెలియదు, కానీ
అలాంటి కనపడతారు. కొంతమంది కళ వస్తుంది, తెల్లారిపాటికి మర్చిపోతారు. అసలు కళ కూడా గుర్తుండదు, ఎవరికి సామాన్యంగా కళ గుర్తుండదు. కానీ కొన్ని ఏదో ఒక కళ వస్తూ ఉంటుంది. ఆ కళల్లో కూడా దుష్టుడు పాపం చేపిస్తాడు. కళల్లో కూడా మనిషిని దుష్టుడు పాపం చేపిస్తాడు. కళలో కూడా అబద్ధం ఆడకూడదు. ఆమె కొన్నిసార్లు మాటలు అంటాం కదండి మనం, కళ్ళలో కూడా అంటారు కదా, అలాగా కళలో కూడా అబద్ధం ఆడకూడదు. కళలో ఇప్పుడు అన్ని సిగరెట్లు మానేసాం, సినిమాలు మానేసాం, త్రాగుడు మానేసాం, దొంగతనాలు మానేసాం, అవి మానేసాం, ఇవి మానేసాం, కళ్ళలో తాగుతున్నాం. ఇంకేమైనా అయిపోయింది కళలో అని అనుకున్న రోజులు లేవా? ఓ ఇది కళలే అనుకున్నా. కళలో కూడా హెచ్చరించగలిగే అంత శక్తి కావాలి అని అంటే కళ్ళ కూడా పాపం చేయకూడదు అనే శక్తి, కళ్ళ కూడా హెచ్చరించాలి, కళ్ళ కూడా గద్దించాలి, కళ్ళ కూడా అనే స్థితి అంత మెట్టులోనికి మనం ఎదగలా ఇంకా మనం. కానీ కళలో కూడా దుష్టుడైనటువంటి వాడు కొన్ని స్థలాలకి మనం వెళ్ళి వచ్చిన తర్వాత కానీ ఏదైనా కానీ వాడు వాటి ప్రభావం మన మీద పనిచేస్తూనే ఉంటుంది. కనుక మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత ప్రార్థన చేయండి. ముందు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయండి, వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి కాపుదల సంపాదించుకోండి దేవుని దగ్గర నుంచి. మంచిదండి. పేరాస గలవాడు కలహము రేపును, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. కనుక పేరాస అంటే మనది కానిది, మనది కానిది, ఇంకా ఏదో ఎక్కువ సమకూర్చాలి, ఎక్కువ సంపాదించాలి, మనకి మించింది పేరాస. మనది కాది దురాశ, మనది కానిది దురాశ, మనకు ఇంకా ఎక్కువ సంపాదించాలనేది పేరాస. అది ఏ సందర్భంలోనైనా సరే, ఏదైనా సరే ఎక్కువ తీసుకురావాలి, సంపాదించాలి అనేది పేరాస. కనుక ఆ పేరాస కలహాన్ని రేపుతుందంట. కలహాన్ని అణిచివేయాల్సింది కలహాన్ని రేపుతుందంట. కనుక దురాశ కానీ, పేరాశలు కానీ, ధనాశలు కానీ, ఇంకా ఇలాంటి ఆశలు అనేవి మనకు ఉండకూడదు. మనకి ఏ ఆశ ఉండొచ్చు? దేవుని ఇంటిని గురించినటువంటి ఆశ, దేవుని ఇంటిని గురించినటువంటి ఆశ మాత్రమే మనం కలిగిన వారంగా ఉంటాం. అలా ఉండవలసిన వారంగా ఉన్నాం. దేవుని ఇల్లు, ఇది దేవుని మహిమ కొరకు నిలిచే వారంగా మనం ఉండాలి. ఇంటిలో నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించుచున్నదని దావీదు అన్నట్లుగా ఆ ఆశ మనం కలిగి ఉన్నట్లయితే అప్పుడు దేవుని మాటలు వినడానికి, దేవుని కొరకు మనం ప్రయాసపడటానికి, దేవుని కొరకు ఖర్చు అవటానికి, దేవుని కొరకు భరించడానికి, దేవుని కొరకు సహించటానికి, దేవుని కొరకు ఓర్చుకొనడానికి మనము నిలిచిన వారంగా ఉంటాం. కనుక మనము అందుకనే దేవుని వాక్యం ఉంది, ఇది దేవుని కొరకు, ఇది దేవుని కొరకు, ఈ పని దేవుని కొరకు, ఇది నా కొరక, దేవుని కొరక, దేవుని మహిమ కొరక, నేను దేవుని మహిమ కొరక, లేదా నేను చేసే పని దేవుని మహిమ కొరక, నేనే దేవుని కొరక, లేకపోతే
నా కొరకు నేను జీవిస్తున్నానా, దేవుని మహిమ కొరకు జీవిస్తున్నానా? దేవుని దగ్గర నుంచి సంపాదించుకుంటున్న అన్నీ కూడా సంపాదిస్తున్నాం మనం. దేవుని దగ్గర నుంచి ఎన్నో ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి అన్నీ మనం సంపాదించుకుంటున్నాం. కానీ మనము దేవుని కొరకు, దేవుడు యేసుక్రీస్తు ప్రభుని మన కొరకు పంపించారు. అంతే కదా, మన కొరకు పంపించారు. మనం ఎవరి కొరకు? మన కదా. మరి మనము దేవుని వారం అయినప్పుడు మనకి ఇంక ఏ ఆశలు ఉండకూడదు? పేరాశ అనేది ఉండకూడదు, ధనాశ ఉండకూడదు, దురాశ ఉండకూడదు కదా. మరి ఇలాంటివన్నీ మనం ఏం చేయాలి? అవి బతుకున్నాయా, చచ్చిపోయి ఉన్నాయా? బ్రతికే ఉన్నాయా? మరి వాటిని అన్నిటినీ మనం చంపకుండా, కొన్ని విషయాల్లో చంపకుండా జయాన్ని ఎక్కడ చూస్తాం? మనం జయాన్ని చూడాలంటే వాటిని చంపాలి కదా, చంపాలి. ఒకవేళ ఉన్న సంగతి తెలుసా? మనలో ఉన్న సంగతి అయినా తెలుస్తుందా? అదైనా గుర్తిస్తున్నావా? అదైనా మనం గుర్తించగలిగే అంత జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కొరకే మనం ప్రార్థన చేయాలి. కనుక క్రైస్తవ జీవితం అనేది ఎక్కువ ప్రార్థన చేయటం వలన, దేవుడితో అనుబంధాన్ని పెంచుకోవడం వలన దేవుడు గ్రహింపునిస్తూ ఉంటాడు. మన మనసు మీద మనం ఆనుకున్నట్లయితే, నమ్ముకున్నట్లయితే, బుద్ధిశూన్యుడు ఏదో రాయబడింది ఇక్కడ, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. ఎవరో చెప్పింది నేను అన్నానండి అని కొంతమంది అంటారు. ఎవరో చెప్పింది అసలు నీ మనస్సే కాకుండా ఎవరో చెప్పిన మాట విని ఏం చేశారండి? ఉన్నది పోగొట్టుకుంటామా? నీ మనస్సాక్షి నీకే బోధిస్తున్నప్పుడు, తన మనస్సు తనకు బోధిస్తున్నా బుద్ధిహీనుడు అవుతున్నాడని, తన మనస్సు మంచిని బోధిస్తుందా లేకపోతే చెడుని బోధిస్తుందా? నీలో ఉన్న మనస్సు మంచి బోధిస్తుందా, చెడు బోధిస్తుందా? అది కూడా మనం గ్రహించాలి కదా, అవునా కదండి? మంచి కనుక నీ మనస్సు మంచిదై ఉన్నప్పుడు, నీ మనసు నీ దృష్టికి మంచే, నీకు మంచే. కానీ ఇతరులకు మనం మంచి అవుతున్నామో కాదో మనకు తెలియదు ఏమో. అందుకని ప్రభు ఏమన్నారంటే, నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అన్నారు. సో ఈ క్వశ్చన్ ఒక్కటి మీరు మెయింటైన్ చేయండి. ఈ క్వశ్చన్ ఒక్కటి మీరు దానికి ఆన్సర్ సంపాదించుకోండి. నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ఎవరు సాక్ష్యం ఇస్తారండి? సాక్ష్యం ఇచ్చేది ఎవరు? సాక్ష్యం ఇచ్చేది ఎవరు? శిష్యులు ఏం సాక్ష్యం ఇస్తారు ప్రభుని గురించి? శిష్యులు ఏం సాక్ష్యం ఇస్తారు? యేసు ప్రభువా ఆయన పక్షానే సాక్ష్యం ఇస్తారు, అవునా కదండి? శిష్యులు యేసు ప్రభు పక్షానే సాక్ష్యం ఇస్తారు. ప్రజలు ఏమిస్తారు? ఇప్పుడు మా చుట్టాలు ఏం చేస్తారండి? మా పక్షానే మాట్లాడతారు, మా బంధువులు మా పక్షానే మాట్లాడతారు అనుకుంటావా లేదా? మరి పక్కన ఏమొస్తారు? వాళ్ళు ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే కొంచెం మన పక్షాన్ని మాట్లాడతారు.
అసలు సత్యము అనే వ్యక్తి ఆ వ్యక్తి ఏం సాక్ష్యం ఇస్తారు? అది కనుక మన మనస్సే మన మీద తొందర పెడుతుంటే నువ్వు తొట్టుపోతున్నావు, తొందరపడుతున్నావు, జారిపోతున్నావు, బలహీనమవుతున్నావు, గ్రహింపు లేని వ్యక్తి అవుతున్నావు అని మనకు సాక్ష్యం ఇస్తున్నప్పుడు కవర్ చేసేసి దాన్ని అట్లాగా ఆపేసేసి ఇంకా మనం ఏం చేస్తున్నాం? శరీర సంబంధమైన మనస్సు, ఆత్మ సంబంధమైన మనస్సు, శరీర సంబంధమైన మనస్సు, రెండు మనస్సులు ఉన్నాయి. ఈ రెండు మనస్సుల్ని ఆత్మ సంబంధమైనటువంటి మనస్సుని అణిచివేసి శరీర సంబంధమైన మనసు ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటే యాకోబు వెనకాళ్ళోడు కదా, ముందుకెందుకు వస్తున్నాడండి? గర్భంలో రెండు జనపదాలు లోపల ఉన్నాయి. ముందు వచ్చేది ఎవరు? ముందు రావాలి. కానీ ఏం చేస్తున్నాడు? మడి పట్టుకున్నాడని రాయబడింది. మడి పట్టుకున్నాడు, తర్వాత వచ్చాడు. మనో రెండు జనపదాలు అయితే మనలో రెండు జనపదాలు, శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైనది ఏం చేస్తుందండి? ఆత్మ సంబంధమైన దాన్ని అణిచివేస్తుంది. కనుక మనం ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఎప్పుడైతే ఉంటామో, మేల్కొల్పబడతామో, శరీరం ఏమైపోతుంది? ఓడిపోతుంది. కనుక మౌనము, ప్రభు మౌనం నేర్పారు మనకి. మిత భాష, మిత జీవితము, మితానుభవము, మిత భోజనము, మిత ప్రయాణము, మితముగా మాట్లాడుట. పదే 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 ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడుతూ, ఫోన్లో మాట్లాడుకోండి, ఇంట్లో మాట్లాడుకోండి, పక్కనే మాట్లాడుకోండి. ఏమో మా దగ్గర ఇద్దరు మేము కూర్చొని ఉంటాం, ఎంతసేపు మాట్లాడుతాం? మాట్లాడుకున్నాం పెద్దగా, సందర్భం వస్తేనే సందర్భం వస్తే మాట్లాడుతున్నాయి. అసలు ఇంకా అయ్యగారు అయితే ఇంకా అసలు మాట్లాడే ఆయన దగ్గర నేర్చుకున్న భక్తి విధానాలే, దైవ సేవకుల దగ్గర నుంచి నేర్చుకున్న ఆ బీజము, ఆ మాటల్లో ఉన్నటువంటి జీవము, వాటిని అవును ఎందుకు మాట్లాడాలంటే అవసరమే ఉంటే మాట్లాడండి. మాటలు కాకపోతే ఊరకనే మాట్లాడి దాన్ని రెచ్చగొట్టుకొని కలహాన్ని రేపుకుంటే ఎటు తీసుకెళ్ళిపోతుందో, ఎటుపోతుందండి, ఎటు తీసుకెళ్ళిపోతుంది? మాటలు మాట, మాటకు మాట, మాటకు మాట ఎటు తీసుకెళ్తుంది? ఎటు తీసుకెళ్ళిపోతుందో. కనుక మితభాషిగా మనం ఉండాలి. దేవునితో మాట్లాడుకోవడం అనేది ఎప్పుడైతే ఉంటుందో నీకు ఆత్మ మేలుకొల్పు వస్తుంది, శరీరం మేలుకొల్పు కాదు. శరీరము మనసు ఇస్తుంది. శరీర మనసు నిజమా? ఇది శరీర మనసా? నిజమేనా? ఏమో ఆత్మ ఉంది, శరీరం ఉంది, రెండు నీళ్ళ నుంచే మాట్లాడుతున్నాయి. ఇప్పుడు శరీరాన్ని తీసుకోవాలా, ఆత్మను తీసుకోవాలా? దాన్ని రెండింటిలో ఇది ఏది శరీరమో ఏది ఆత్మ గుర్తించాలి కదా. అప్పుడే కదా నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి మెలుకొల్పులోనికి వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ప్రయాణం చేస్తావు. చూడటానికి అంతా ఏదో లోకం ఉంది, అంత అలా అనుకున్నాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి వారమని ఎలాగా గుర్తించగలం? కనుక ఆత్మ సంబంధమైన మెలుకొల్పు కోసము
ఆత్మపూర్ణుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రతి వ్యక్తి కూడా ప్రయాసపడాల్సిందే. అవగాహన ఇస్తాడు. నీకు ఇచ్చే అవగాహన చాలా ఎంత మాధుర్యంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. దేవుడు నష్టపోవడానికి ఇష్టపడాడండి. ఏ వ్యక్తి నష్టపోవడానికి ఇష్టపడాడు? నశించిన దాన్ని బయటికి తీయడానికి ఇష్టపడతాడు. ఆ నాశన కోపంలో నుంచి, ఆ నష్టంలో నుంచి, ఆ కట్టబడిన ఆ బంధకాల్లో నుంచి బయటికి తీయడానికి దేవుడు ఇష్టపడతాడు. కానీ మంచి వాళ్ళు నశించిపోవటానికి ఆయన మానవుడిగా, నరుడిగా దేవుడు. కనుక మన ఆత్మను మేల్కొల్పుకోవడానికి వెళ్తున్నాం దేవుని యొక్క మందిరానికి. మన ఆత్మని మేల్కొల్పుకోవడానికి వెళ్తున్నాం మందిరానికి. ఎవరి కోసం వెళ్తున్నాం? నేను 35 సంవత్సరాల నుంచి చాలాసార్లు చెప్పాను మీకు. ఒక్క సండే కూడా నేను ఏదైనా సండే అంటే దేని నిమిత్తం? సెకండ్ సాటర్డే సండేలు ఎప్పుడూ మానలేదు. నేను ఏదైనా అవసరతను బట్టి సహవాసం పంపిస్తే, ఎక్కడ మీటింగ్కి వెళ్తే తప్ప ఎక్కడ ఆగినట్టుగా లేదు. అక్కడికి వెళ్ళటం వల్ల ఏం జరిగింది? ఐక్యత పెరిగింది. మరి శరీరంలో మన ఆత్మపూర్ణమైనటువంటి మనము శరీర రక్తమాంసాలతో ఉన్నాము. జగడాలు ఉండవా? సమస్యలు ఉండవా? గొడవలు ఉండవా? భేదాలు ఉండవా? విముఖములు ఉండవా? అల్లర్లు ఉండవా? ఎందుకన్నా అంటే మనం ఏం తింటున్నాం? శరీర ఆహారాన్ని తింటున్నాం, శరీర జీవితాన్ని జీవిస్తున్నాం. రక్త మాంసాలు కలిగిన వారంగా. దేవదూతలైతే వాళ్ళకి ఈ శరీరాహారం తినవు, అలాగే ఆహారము తినడం లేదు, జీర్ణించుకోవడం లేదు, విసర్జించడం లేదు. దేవుడు వాళ్ళ నిర్మాణం అది. కనుక దీని మీద కలహం, దీని మీద వివాదం, దీని మీద వాదోపవాదాలు, దీని మీద విపరీత బుద్ధులు, వాటిని లేకుండా చేసుకోవాలంటే దేవునితో సహవాసం. దేవునితో సహవాసం చాలా మంచిదండి, చాలా మంచిది. ప్రతి మనిషి కూడా దేవునితో సహవాసం చేయటం వలన, ఒకవేళ నీకు ఆరోగ్యం బాగోపోయినా, ఆరోగ్యం బాగున్నా, సమస్య నీకు ఏదైనా ఎదుటి వ్యక్తి ద్వారా నీకు ఒక సమస్య ఎదురైనా, ఏదైనా కానీ దేవునికి చెప్పండి, దేవునికి చెప్పండి. దేవుడు అది సూటిగా మాట్లాడతాడు. ఎవరితోటి? నిన్ను ద్వేషిస్తున్నటువంటి వారి పట్ల దేవుడు సూటిగా మాట్లాడతాడు. కనుక ఇక్కడ రాయబడిన మాట, పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. అది ఇప్పుడు ఏంటి చెప్పాలి మనం? వినొచ్చి ఎవరికి చెప్పామండి? వినొచ్చాము, డైరెక్ట్ మూవ్ అయ్యామా? విన్నాము. ఎదుటి వ్యక్తి నన్ను ఒక మాట అన్నారు అనుకోండి, నేను విన్నాను. డైరెక్ట్గా ఏమొస్తుంది? ఎమోషనల్గా ఏం చేస్తాం మనం? ఎదుటి వ్యక్తితోనే ఢీకొంటాం. కానీ అక్కడ దేవునితో అంటే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు. అప్పుడు ఏమవుతుందండి? వర్ధిల్లుతాడంట.
నశించిపోతాడా? నశించిపోతాడా? ఎవరు చెప్పారండి వెళ్ళి? ఎవరు చెప్పారు? దేవుని చెప్పారు. నిన్న నేను అనుకున్నాను అక్కడ కర్నూలులో అక్కడ క్వార్టర్స్ దగ్గర చంద్రబాబు గారి క్వార్టర్స్ దగ్గర అక్కడ నిలబడి ఉన్నాను కొద్దిసేపు. ఒక బండి, ఇద్దరు ఆడపిల్లలు ఏం చేశారంటే బండి తీసుకుని వచ్చారు. ఇది టీవీఎస్ తీసుకొచ్చారు. కుక్కని తీసుకొచ్చారు. కుక్కని ముందు కూర్చోబెట్టారు. సరే, ఇద్దరు దానికి గొలుసు కూడా ఉంది, గొలుసు పట్టుకున్నాను. వేరే కుక్క వచ్చిందండి. వేరే కుక్క వచ్చేళ్ళకి ఇది అరుసు అది అని వస్తుంది. ఇది కూడా అంటుంది. మళ్ళీ అంటే ఏమవుతుంది? కుక్కన యజమానుడు ఉన్నాడు కదా, ఆ గొలుసు పట్టుకొని నా వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసేసి, నువ్వు ఎక్కడ ఊరకొక్కవి నువ్వు, నేను పెంపుడు కుక్కని అని చెప్పేసి అది ఏం చేస్తుంది? దాని ధైర్యం చూపిస్తుంది. నేను అప్పుడు అనుకున్నాను, అబ్బా పెంపుడు కుక్క కానీ ఊరకొక్కకి ఎంత తేడా ఉంది, ఎంత తేడా ఉంది. అది గొప్పని వెళ్ళిపోయి దాని సీట్లో కూర్చుంటుంది, అరుస్తుంది, ధైర్యంగా వెళ్తుంది, ఫైట్ చేయడానికి వెళ్తుంది, మళ్ళీ వచ్చి అక్కడ ఉంటుంది. ఎవరైనా చూసుకుంటుందంటే పక్కన వాళ్ళ యజమానుని యొక్క చూసుకుంటుంది. మనకి ఏ కుక్క అండి? మనం ఏ కుక్కలో? మనం ఎప్పుడు కుక్కలమా, ఊర కుక్కలమా? కనుక ఆయన చేత పెంచబడేవారుగా, భక్తిలో ఆయన చేత పెంచబడేవారుగా ఉన్నప్పుడు యజమానుడు చూస్తాడు కానీ లోకాన్ని చూస్తే ప్రయోజనం ఏముంది? అది యజమానుడిని వదిలిపెట్టి బయటికి రమ్మను, ఆ కుక్క ఏం చేసింది? ఆ కుక్కే కాదండి, దాని తోడు ఇంకా వచ్చేసి పెంపుడు కుక్కనే. కనుక యజమానుడి దగ్గర ఉంటే యజమానుడు కూడా ఉన్నాడని ఎవరు కుక్కలు చూసారా? అంత ధైర్యం. యెహోవా మనకు దేవుడు కాగల జనులు, తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, వర్ధిల్లుతారు, ధన్యులుగా ఉంటారు. కనుక ఎక్కువగా దేవుడితో సహవాసము మనం ఎప్పుడైతే కొడుతూ ఉంటామో బహుధైర్యం పుట్టించు ఆత్మను దేవుడు మనలోనికి పంపిస్తాడు. ఆత్మ ధైర్యంగా ఉంటుంది. ఆత్మ ధైర్యంగా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు దేవుని వాక్యాన్ని బట్టి. కనుక పేరాస, ఒకవేళ అలాంటి అభిప్రాయాలు ఉంటే మనకి ఏం చేయాలి? ప్రభా, ఇది పేరాస అంటే అధిక ఆశ, ఎంత ఉంది, ఎంత చేయాలనుకుంటున్నాం, ఇది ఒక ఆశ, ఇది నీ మహిమ కొరకై, దీనికంటే ఇంకా ఎక్కువ వెళదామా? ఆ కలహాన్ని రేపే స్థితికి మనం వెళుతున్నాము అని అంటే అమ్మో వెనక్కి రాగలుగుతున్నామా? దురాశ గర్భం ధరించి పాపం అంటుందంట. డైరెక్ట్ రాసేసాడు యాకోబు. పాపం కంటే మరణానికి దారి తీస్తుందంట. ఇక పాపం అనే మచ్చ అది అలాగనే ఉండిపోతుంది. కనుక ఆ మచ్చను దురాశ గర్భం ధరించి పాపము కనుక పాపము
తక్కువమని ఉమ్. మరణమును కలుగు. మరణానికి కాదు. ఆ పనికి జీతము మరణం. దేవుడు స్వస్థపరిచాడండి, దేవుడు మేలు చేశాడండి, దేవుడు స్వస్థపరిచాడండి, దేవుడు ఎన్నో మేలు చేశాడండి నాకు. దేవుడు మేలు చేసే దేవుడే, కీడు చేసే దేవుడు కాదు. అందరికీ మేలు చేసే దేవుడు. ఎవరికండి? నీతిమంతులకు అనీతిమంతులు కూడా మేలు చేసే దేవుడే. నమ్ముట నివసమైతే అధిజనులైనటువంటి వారు కూడా వాళ్ళు నమ్మితే వారికి మేలు చేసే దేవుడే. నీతిమంతులకి మేలు చేస్తున్నాడు, అనీతిమంతులకు కూడా దేవుడు మేలే చేస్తున్నాడు. కీడ అనేది చేయట్లేదు కదా. కనుక దేవుడితో అనుబంధాన్ని మనం ఎక్కువగా మనం పెంచుకోగలిగినప్పుడు మనకు ఒక ధైర్యం మేలు చేసే దేవుడు, పాపం నుంచి సంపూర్ణంగా విడుదల దయచేసే దేవుడు. కనుక ప్రభుత్వం మనం అనుబంధాన్ని పెంచుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాం. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనను. జ్ఞానంగా ప్రవర్తించువాడు తప్పించుకొనను. అవును, మనసును నమ్ముకో. నా మనసు మంచిదేనండి, నా మనసు నాకే మంచి కదా. నా మనసు మంచిది కాదు, రాంగ్ గైడ్ చేస్తుందని చెప్పేసి గుర్తించగలిగే స్థితి ఉందా? రాంగ్ పాయింట్లోకి వెళ్తున్నామండి, మనం రాంగ్ పాయింట్లోకి వెళ్తున్నాం. నా మనసే రాంగ్ గైడ్ చేస్తుంది, నన్నే రాంగ్ గైడ్ చేస్తుంది. అది నేను గుర్తించానా? అంత అయిపోయిన తర్వాత వాడు వదిలిపోతాడు. అప్పుడు దాకా ఎక్కడో ఉన్నాం. అది అప్పుడు దాకా ఎక్కడ ఉంటున్నాం? నీకు రాంగ్ గైడ్లోకి వెళ్ళిపోతున్నానే అని అనుకున్న గైడెన్స్ నా మనసు ఏం చేస్తుంది? సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, వెంటనే నీకు సేవకుడు దొరకడు, నాయకుడు దొరకడు, నీ సహోదరుడు దొరకడు. ఎవరు దొరుకుతాడు చెప్పండి? సహోదరుడు దొరకడు, సేవకుడు దొరకడు, నాయకుడు దొరకడు. ఎవరు దొరుకుతారు? దేవుడు దొరుకుతాడు. ఎందుకంటే సర్వాంతరామి దేవుడు, సర్వ ప్రజల హృదయాలు అందరినీ కూడా ఎరిగినటువంటి దేవుడు. హృదయపూర్వకంగా మిస్గైడ్ అవుతున్నటువంటి రీతిలో దేవుడి సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తప్పనిసరిగా గైడ్ చేస్తాడు. అది ఆలోచన వచ్చింది. ఇప్పుడు మాట్లాడుతున్నాం, కొన్ని మర్చిపోతా ఉంటాం, వచ్చి పోతా ఉంటే దేవుడు మేలు చేశాడు. శరీర సంబంధంగా అనేకమైన బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి, సమస్యల్లో నుంచి, వ్యాధుల్లో నుంచి, దుర్మార్గంలో నుంచి, అన్నింటిలో నుంచి బయటికి తీశాడు. మంచిదే. ఆరోగ్యంగా ఉన్నాం, అప్పులు లేకుండా ఉన్నాం, బాధలు లేకుండా, సమస్యలు లేకుండా ఉన్నాం, అన్ని బాగున్నాం. కానీ దేవుని రాజ్యానికి అర్హతను సంపాదించుకునే అనుబంధంలో ఉన్నావా? భౌతికంగా నీకు కావాల్సినవి అన్నీ కూడా ఇచ్చాడా లేదా? దేవుడు ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు. మరి వాటన్నిటిని ఉపయోగించుకొని దేవుడు చెప్పినటువంటి ఆ మాటని నీ చెవుని పెట్టి అది సంపాదించుకోగలిగావా? అది కూడా దేవుడు వర్కనే ఇవ్వాలా? స్వస్థత వర్కనే ఇచ్చాడండి, అవునా కదా? శత్రువులను కూడా నీ పక్షా నుండి యుద్ధం చేసి జయించి నీకు జయాన్ని ఇచ్చాడు, అవునా? రక్షణ కూడా
నీవు పొందవలసినటువంటి శిక్షను ఆయన పొంది ప్రాణత్యాగాన్ని చేసి నీకు రక్షణ ఇచ్చాడు. అవునా? నీకు పెట్టినటువంటి భారం ఏంటంటే ఒక్కటే ఒక భారం, చిన్న భారం. ఏమిటి? నీ పాపాన్ని నీవు గుర్తించి ప్రభా నేను పాపిని అని ఆ దేవుని సన్నిధిలో ఒప్పుకోవడమే నీకు ఇచ్చిన భారం. నీకు అది కూడా ఏమంటున్నారండి? నీవు ఘోర దుష్టత్వములను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లుగా నాకు కనబడుతున్నది. ఒకవేళ క్షమించబడవచ్చునేమో ఒప్పుకోమని పేతురు ఆ గాడి సీమోనుతో చెప్తుంటే, గాడి సీమోన్ ఏమంటున్నాడంటే, నేను చెప్పుకున్న వాటిలో ఏదియు నా మీదకి రాకుండా మీరే ఏంటి? ఏమైనా అంత అర్థం ఉందా? పాపం చేసిందేమో ఆయన, హృదయం చెడిపోయిందో ఆయన. ఏది నువ్వు చెప్పినట్లు ఏది నా మీదకి రాకుండా నువ్వే వేడుకో. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అంత చెకప్ అంతా అయిపోయినాక ట్యాబ్లెట్లు ఇచ్చారండి అన్నట్టుగా. అయ్యా టాబ్లెట్లు మీరే, డాక్టర్ గారు మీరే మింగండి, మీరే మింగితే నాకు జబ్బు నయమవుతుంది. నాకు అవుతుందా? ఎవరికి జబ్బు వాళ్ళేమిటో ఆ విషయానికి మాత్రం వివేకం ఉంది. పాపము తుడిచివేసుకోవడానికి వివేక జ్ఞానాలు లేవు మనుషులైనటువంటి. కనుక దేవుడు అందరినీ ఆయన ఎలా చూస్తున్నాడు? దేవుడు అందరిని ఎలా చూస్తున్నాడు? తన బిడ్డలుగా చూస్తున్నాడు. కావాలి. కనుక మనం ఏం చేయాలంటే దేవుని వైపే మనం చూడాలి. ఇంకా మనలో ఒకటి పెట్టాడు. ఏంటి ప్రభా అంటే అప్పుడేంటో పక్షపాతం, దేవుడు పక్షపాతం లేనివాడు అని పేతురు చెప్పినట్టుగా మనం కూడా చెప్పాలి. అంతే కదండి. నాలో నిజంగా దేవుడు పక్షపాతం లేనివాడు కనుక నాలో ఒక ఆత్మ పెట్టాడు. ఆ ఆత్మ నన్ను హెచ్చరిస్తుంది, నా మనసు నన్ను హెచ్చరిస్తూనే ఉంది. అందుకని నేను ఆగిపోకుండా వెళ్ళటం వల్ల నాకు నష్టం కలిగింది. ఆగిపోయాను అని అనుకోండి, నా మనసు చూసావా ఎంత ఘనంగా చెప్తాడండి. ఆగిపోయాడు అనుకోండి, అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఆగిపోయాడు, ఎంత ఘనంగా చెప్తాడు చెప్పండి, ఎంత ఘనంగా చెప్తాడు. అమ్మో, అందుకని నా మనస్సు అంటే నీ మనసు ఇప్పుడు ఎలా చెప్తుంది? నీ మనస్సాక్షి వాతమైపోయిన మనస్సాక్ష, మంచి మనస్సాక్ష, రెండు మనస్సాక్షులు ఉన్నాయి. మనస్సాక్షిలో రెండుగా మారింది. అది మంచి మనసు, మనసులోని చెడ్డ మనసు, శరీర మనస్సు, ఆత్మ సంబంధమైన మనసు, రెండు మనసులా. వాతమైపోయిన మనస్సాక్షి, మంచి మనస్సాక్ష. ఈ రెండు మనస్సాక్షుల్లో ఏ మనస్సాక్షి నీవు తీసుకుంటున్నావు? మనస్సాక్షే కదా. తన మనస్సుని నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. ఏ మనస్సాక్షిని తీసుకున్నావు? కనుక దేవుని అడుగుతాం, దేవుడిని అడగండి. ప్రతిదీ కూడా మన పని ఏంటంటే చక్కగా రూపాయి సంపాదించుకోవడం, మన శరీరానికి కావాల్సిన పోషకాన్ని తయారు చేసుకోవడం, దాన్ని తినడం, శరీరాన్ని భద్రపరచుకోవడం, ఆ తర్వాత దేవునితో సంబంధాన్ని పెంచుకోవడం. ఇది ఇలాగా మనం చేయాలి. కానీ పేరాశ వల్ల ఏం చేస్తున్నాం మనం? సంపాదనే సంపాదన, సంపాదనే సంపాదన, రాత్రి పగళ్ళు సంపాదనే సంపాదనే సంపాదన, సంపాదనే సంపాదన. తీసుకెళ్ళి ఎవరికి తీసుకెళ్ళి పెడతాం?
ఇంత సంపాదించి పర్లోక రాజ్యం కావాలయ్యా అని అడిగితే పాపం అంత సంపాదిస్తే, అయ్యా నువ్వు సంపాదించినంత మంచిదే కానీ ఒక పని చేయి, ఎంత అమ్మేసేసి పేదలకు పెట్టు, అప్పుడు పర్లోక రాజ్యం పొందు అని అంటే చెప్పండి. సంపాదించు, నువ్వు ఎంతైనా సంపాదించు, కానీ సంపాదించిందంతా కూడా ఎవరికి ఇచ్చినా ప్రభునామమును బట్టి పేదలకి పెట్టి సిరా, నీకు 100 రెట్లు అక్కడ సిద్ధంగా ఉంది. నువ్వు సంపాదించిన ఇక్కడ సెంట్ భూమి పేదలకు పెట్టేసి అక్కడ 100 సెంట్లు. మరి వెళ్దామా అట్లాగా? చెప్పండి. కనుక పేరాశ విడిచిపెట్టాలి. ఏ ఆశ? పేరాశ అంటే అధికమైన ఆశని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎక్కువగా చదివి 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 సంపాదించి పిచ్చోడు అయిపోయాడు. కానీ ఏమైపోయాడండి? పిచ్చోడు అయిపోయాడు. అప్పట్లో అంటే బిఏ అంటే పెద్ద చదువు. 60 సంవత్సరాల క్రితం బిఏ అంటే పెద్ద చదువు అండి. ఈ ఇంజనీరింగ్స్ ఇక్కడ మన ఇండియాలో లేవు, లా కూడా లేదు. కేంబ్రిడ్జ్ వెళ్ళేవాడు, లండన్ కేంబ్రిడ్జ్ వెళ్ళేవాడు, అక్కడ చదువుకునేవాడు. ఈ మన పెద్ద పెద్ద రాజకీయ పితామహులందరూ కూడా అక్కడ చదివిన వాళ్ళే. జవహర్లాల్ నెహ్రూ, గాంధీ, మహాత్ముడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, వీళ్ళంతా కూడా, మన బక్సీ గారు, వీళ్ళంతా ఎక్కడ చదువుకున్నారు? లండన్ వెళ్ళి చదివారు. ఇప్పుడు వీధికి ఒక కాలేజీ పడిపోయింది, అక్కడికి వెళ్ళి చదివి వాళ్ళు ఆ పట్టా అని సంపాదించారు. కనుక దేవుడు మనకు అనుకూలమైనటువంటి ఈ యొక్క సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. కనుక పేరాశ, చదువు మీద ఆశ కాదు. చదివి 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 ఎంత చదివినా అది దేనికి ఉపయోగం అవుతుంది? లోకంలో ఏదో సమకూర్చుకోవడానికే కదా, దానికోసమే కదా. అది దేనికి ఉపయోగపడుతుంది? ఒక ఆత్మ రక్షించడానికి సరిపడుతుందా? ప్రయోజనం ఏమి లేదు. కానీ బాగా ఆలోచిస్తే ఏమీ లేదు, సంపాదనలో ఏదీ లేదు. సంపాదన అంటే ఎలాగయ్యా బాబు? మరి సోమరిగా ఉండవద్దు. సంపాదిస్తే సంపాదించు, కానీ పేదలకు పెట్టు. పేదలు పెట్టడానికి సంపాదించే వాళ్ళు ఎంతమంది? పేదలకు పెట్టడానికి సంపాదించేది ఎంతమంది? పరుల కోసం కష్టపడటానికి ఎవరైనా నడువు కడతారా? ఎవరండి? అంత మంచి మనసు ఉందా మనకి? అంత మంచి మనసు ఉందా? ఆ మనసు లేదు. కానీ మరి క్రీస్తు వారం కదా, మనం క్రీస్తు వారం కదా, మరి పరుల కోసం ప్రాణమే పెట్టాడు కదా యేసు ప్రభు. మన పరుల కోసం మనం ఏదైనా చేయకపోతే, కనీసం 2 కాసులైనా చందా వేయకపోతే దానిలో మరి ఎలాగా మనం రక్షణ పొందుకుంటాం? ఏదన్నా ఒక సూచన ఉందా? ఆనవాలైనా ఉందా? వాళ్ళ పేరు కూడా చెప్పలేకపోయారంటండి. వాళ్ళు ఏ గోత్రికలో తెలియకపోయినా కానీ వాళ్ళ భాషే మర్చిపోయారు, వాళ్ళ గోత్రమే మర్చిపోయారు. కనీసం ఏదన్నా ఒక చిన్న ఆనవాలాన్ని చూపిస్తారేమోనంటే ఏమీ చూపించలేకపోయారంట. అందుకని ఇజ్రాయేలీలో వాళ్ళ పేర్లు లేకుండా తుడిపి వేసేసారు. ఆనవాలైనా ఉండాలి కదా, కనీసం ఆనవాలైనా. సరే, ఇంటి పేరు ఏ ఊరు అబ్బాయి మీది అని అంటారు అనుకోండి. ఎక్కడో ఏ ఊరు అబ్బాయి మీది అని అంటే
ఏమయ్యా ఊరు కనుక తెలియదు ఎక్కడో అని అంటే, సరే ఎక్కడ మీ ఇంటి పేరేంటి? ఇంటి పేరుని బట్టి అయినా ఊరిని కనుక్కోవచ్చు అని, ఇంటి పేరుని బట్టి అయినా ఊరిని కనుక్కోవచ్చు, ఆ ఇంటి పేరుని బట్టి అయితే ఎవరు అబ్బాయి అనేది కనుక్కోవచ్చు కాదండి అని. కనీసం ఇంటి పేరు చెప్పలేకపోతున్నాడు, ఊరి పేరు చెప్పలేకపోతున్నాడు, ఏం చదువుకున్నాడు చెప్పలేకపోతున్నాడు, ఏం చేయాలని చెప్పలేకపోతున్నాడు, ఏం చేయాలని చెప్పలేకపోతున్నాడు. చెప్పలేకపోతే ఏమో పోనీ. కనీసము దేవుడు అడుగుతాడు మన లెక్క. ఇంత వాక్యం వింటున్నారు కదా, ఇంత వాక్యం విన్నా మనము కనీసం చిన్న ఆనవాలైనా దగ్గర పెట్టుకున్నావా? ఆనవాళ్ళు కాందాన్ని ఆనవాళ్ళు పెట్టుకున్నావా? డూప్లికేట్ ఆనవాళ్ళు పెట్టుకుంటున్నావా? లేకపోతే ఆనవాళ్ళైనా పెట్టుకున్నావా? కనుక మనం ఆనవాళ్ళు దగ్గర పెట్టుకుందాం. దేవా నేను నీ వాడిని. ఋతు ఆనవాళ్ళ దగ్గర పెట్టుకుందండి. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీ ఎక్కడికి వెళ్తావో అక్కడికి వస్తాను నేను. నువ్వు తినేదే తింటాను, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటాను. నీ మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఏది ఏం చెప్పమంటే, సరే ఎవరైనా అత్తలని అంత వృద్ధాప్యంలో యవనస్తులైనటువంటి కోడళ్ళు వెంబడించే వాళ్ళు ఉన్నారా? దేన్ని బట్టి వెంబడించారండి? భక్తికి ఈ దేవుడు గొప్ప దేవుడని దేవుణ్ణి బట్టి వెంబడించారు. కనుక రూతికి న్యాయమే జరిగింది. మనం కూడా అంతేనండి. కనుక కొన్ని ఆశలు మనం విడిచిపెట్టవలసిన వారంగా ఉన్నాం. మనం దేవుని యందు నమ్మిక ఉంచవలసిన వారంగా ఉన్నాం. అప్పుడు మనం వర్ధిల్లుతాం. మన మనసును మనం నమ్ముకున్నట్లయితే మనం ఏమైపోతాం? బుద్ధిహీనులు అయిపోతాం. జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకున్నాడు. అంటే జ్ఞానం కావాలి. తప్పించుకోవడానికి ఏం కావాలండి? ఏం తప్పించుకోవడానికి? అపాయము తప్పించుకోవడానికి. ఇక్కడ తప్పించుకోవాలి చెప్పండి. లోకంలో తప్పించుకోవాలి. ఈ లోకం నుంచి ఎత్తబడిన తర్వాత కూడా ఆ శిక్ష కూడా తప్పించుకోవాలి. రెండు తప్పించుకోవాలి. మనుషులు రెండు తప్పించుకోవాలి. పేతురు ఒక గవిని దాటాడు, రెండో గవిని దాటాడు, మూడో గవి అక్కడికి. కనుక పిల్లల మన జీవితంలో మనం తప్పించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. జ్ఞానం కలిగిన వాడు తప్పించుకోగలుగుతారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు జ్ఞానం కలిగిన వారు అవుతారు. అట్టివారు ఆశలో పడకుండా తప్పించుకుంటారు. దేంట్లోనే దురాశలో పడకుండా తప్పించుకుంటాడు, పేరాశలో పడకుండా తప్పించుకుంటాడు. ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ఇది ఇదివరకు కూడా చెప్పినట్టుకున్నాను నేను. చిన్న మాట. ఇది ఒక పేరాశ గురించి ఒక మాట, దురాశ గురించి కూడా అనుకోండి. విజయవాడలో సప్తగిరి అనే ఒక కంపెనీ పెట్టాడు. సప్తగిరి అనే ఒక కంపెనీ పెట్టాడు. 1000 రూపాయలు ఇస్తే 40 రోజుల తర్వాత వచ్చి టీవీఎస్ 50 మీకు ఇస్తాం తీసుకెళ్ళండి అన్నాడు. ఎంతకి? అప్పటికి 40,000 ఎంతో ఉంది. అది 1000 రూపాయలు ఇస్తే 40,000 సొమ్ము ఇస్తారండి.
ఇస్తారా? ఆయన నిజంగానే ఇచ్చేసాడండి, నిజంగానే ఇచ్చాడు. ఇప్పుడు ఎవరికైనా అమ్మాయి అనుషకి ఇచ్చారు అనుకోండి, అనుష 1000 రూపాయలు కట్టేసింది వచ్చి నా దగ్గర, నేను మోసగాడిని అన్న సంగతి తెలియదు. ఏదో అనౌన్స్మెంట్ చేశాను, 1000 రూపాయలు తీసుకొచ్చి అనుష కట్టాను. అమ్మ నీకు ఇదిగో చీటీ, ఇదిగో ఫలానా, ఈరోజు డేట్ ఎంతమ్మా? 5వ తారీఖు. 40 రోజులకి అంటే వచ్చే నెల 10వ తారీఖున నువ్వు ఆ చీటీ తీసుకుని వస్తే నీకోసం బండి రెడీగా ఉంటుంది, తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పాలకే సరే నేనే 1000 రూపాయలు కట్టేసేసి ఆ చీటీ తీసుకుని భద్రపరుచుకొని రోజు గడుపుకుంటా వాస్తవం జరిగిన మాట ఇది, అబద్ధంగా ఉన్నారా? టాప్ అయిపోయింది మ్యారాస్. సరే మొత్తానికి 40 రోజులు రాగానే అమ్మా ఇదిగో నీ బండి తీసుకెళ్ళమ్మా ఆనందాలనే. ఏమో తీసుకెళ్ళి ఏం చేసింది? అనుష తీసుకెళ్ళి ఏం చేసేసిందంటే 4 ఊర్లకి చెప్పిందండి. 4 ఏళ్ళకి కాదు, 4 ఊర్లకి చెప్పగానే 4 ఊరు వాళ్ళు ఏం చేశారంటే అనౌన్స్మెంట్ అవసరం అండి, ఇంకా పాంప్లెట్ ఏమన్నా అవసరమా? చెప్పండి, ఏమన్నా చెప్పడం ఏమన్నా అవసరమా? ఏం అవసరం లేదు. ఇక చూడు ఎవరికి వాళ్ళే భర్త భార్య దగ్గర కూడా సీక్రెట్లు అయిపోయినాయి. అప్పుడు హెరాసులు ఎట్లా అంటే మా బంగారపు గొలుసులు కూడా ఉన్నాయంటాయో, టీవీలు కలర్ టీవీలు కూడా ఉన్నాయంటాయో, ఆ తర్వాత అవి కూడా ఉన్నాయా, బంగారపు గొలుసులు కూడా ఉన్నాయా, బంగారపు గొలుసులు కూడా ఉన్నాయి, అవి కూడా ఇస్తారంట. అంటే భార్యకి భర్తకు తెలియకుండా భార్య కూడా దాచిపెట్టుకున్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఏం చేశారంటే ఆయన కట్టారంట. అలా కట్టారు చాలా మంది, శుభ్రం కట్టారు. అందరూ కట్టి రోజులు లెక్కేసుకున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఇస్తానే ఉన్నాడు. ఈ 40 రోజుల లోపు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తానే ఉన్నాడు. టీవీ ఇస్తున్నాడు, కలర్ టీవీ. ఎక్కడదే అంటే కలర్ టీవీ ఎక్కడ, ఇంత టీవీ, కలర్ టీవీ 40-50 వేల రూపాయల టీవీ కదా 2000కి వచ్చింది అమ్మాయి. ఎంత సంతోషం అసలు, చెప్పకుండా చేయకుండా అండి. అంతవరకు ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు ఇద్దరు కలిసి ఏమో ఆగిపోతాయని ఆగిపోతుందని చెప్పేసి చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయారు. నాస్తం జరిగింది అది. ఇక చూడండి, ఇక ఆస్తి చూసుకున్నాడు, మొత్తం టార్గెట్ చూసుకున్నాడు. ఈ రోజు మాత్రం రేపటికి అయితే ఇంత మెటీరియల్ నేను ఇవ్వాలి, ఇన్ని కోట్ల రూపాయల మెటీరియల్ నేను ఇవ్వాలి అని చెప్పేసి ఏం చేశారంటే రేపటికి అందరూ తెల్లారితే ఏమొస్తుంది, బంగారు బాక్స్ వస్తుంది, తెల్లారితే ఏమొస్తుంది, కలర్ టీవీ వస్తుంది, తెల్లారితే ఏమొస్తుంది, మోటార్స్ బైక్ వస్తుంది, తెల్లారితే ఏమొస్తుంది అనుకుంటున్నారు అంతా. అట్లా కళ్ళ కనుక్కునే వాళ్ళు ఎంత కళ్ళ కనుక్కుని ఉంటారో తెల్లారి చూస్తారంట. అంతకుముందు 9 గంటలకే, 10 గంటలకి షాప్ ఓపెనింగ్ అయితే 9 గంటలకే వెళ్ళిపోయి అక్కడెక్కడ తిరుగుతున్నారంట కొంతమంది. తలుపు తీయలేదు ఇంకా 9:30కి, ఇంకా అరగంట టైం ఉందిగా, తలుపు తీద్దాం, ఇంకా 10 నిమిషాలు ఉందిగా, ఇంకా 5 నిమిషాలు ఉందిగా, ఇంకా వస్తారని చూస్తే 10 గంటలకి రావా, ఇదే 10 గంటలకు రాలేదేంటి, ఒక లేట్ అయింది వాళ్ళు 5 నిమిషాలు చూద్దాం అని చెప్పేసి 10:05, 10:10, 10:15, 10:30, 11 ఇదేంటి ఇక మొదలుపెట్టిందండి. ఇక మొదలుపెట్టారు జనం, అటు తిరిగి వాళ్ళంతా మొదలుపెట్టారు. అయ్యా నేనెంత ఇయ్యాలి, నేను నాకు ఇంతయ్యా అంతయ్యా. అక్కడ బయటపడ్డారు, అక్కడ అందరూ బయటపడ్డాయి. అక్కడ బయటపడిన తర్వాత పోలీస్ కంప్లైంట్.
పోలీసు వాళ్ళు వచ్చి తలుపు తీసి అన్ని తీసి పగలగొట్టి తలుపులు తీసి అన్ని చూస్తే ఏమీ లేవు లోపల, ఏమీ లేవు. మొత్తం కోట్ల రూపాయలు తీసుకొని మూట కట్టుకొని ఆశ ఆశ దురాశ ఏమైపోయింది? చెడుని కలిగి చేసింది. కనుక పిల్లరా, మనకి ఏ ఆశ కాదు, లోక సంబంధమైన ఆశలు ఉందండి. లోక సంబంధమైన ఆశలు ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? మూట కట్టుకొని అపవాది అనేవాడు మనల్ని వాడుకున్నంతకాలం వాడుకుంటున్నాడు. దురాశను మనల్ని ప్రేరేపింపచేసి ఏం చేస్తున్నాడు? వదిలేస్తున్నాడు, నష్టపోతున్నాడు. సాధ్యమైనంత వరకు దేవుని కోసం ఈ శేష జీవితాన్ని నీవు స్థిరపడి తర్వాత నీ ఇంటి వారిని స్థిరపరచడానికి నేను నా ఇంటి వారు అని అంటాడు కదా యెహోషువ. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడం. కనుక అలాగే సిద్ధపడదాం. తర్వాత ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం ప్రార్థనలు జరపాలి, వీధుల్లో ప్రార్థనలు జరపాలి. అదే కదా మనకి చాలా రాత్రి అనుకున్నా నేను, ప్రసంగి కూడా నాన్నకి చెప్పాను. వడుకూరు, పోరంకి, తాడిగడప, పెనమలూరు, కోసాల, మద్దూరు, తర్వాత ఇక్కడే పులిపాక, ఎమ్మల కుదురు, ఇవన్నీ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి మనము ఏం చేయాలి? సిద్ధపడి అక్కడికి వెళ్ళి మనమే అంతా మనమే, మైక్ మందే, చేపలు మనయే, ఏదో పరదా తెలుసుకుందాం అన్నాడు ఆయన. అవి తీసుకొని వెళ్ళిపోయి ఒక 10 మంది ఉంటే పాటలు పాడేవాళ్ళు, చక్కగా వాయిద్యాలు వాయించేవాళ్ళు నేర్చుకోవాలి. కూర్చొని పాటలు పాడి దేవుడు వాక్యాన్ని అక్కడ బోధించి రావాలి. అక్కడి నుంచి ఏమి మనం లాభాన్ని కోరుకునే పని లేదు. మళ్ళీ మన వెహికల్లో మనం ప్రయాణమై రావాలి. అలాగా మనం మౌనంగా ఉండడానికి వీలు కాదు. అలాగే మనం సిద్ధపడి చేస్తే మన చోడవరంలో కొన్ని ప్రాంతాలు, పెనమలూరులో కొన్ని ప్రాంతాలు వెళ్ళి అయ్యా మా దగ్గర ప్రార్థన పెట్టండి, మా ప్రాంతంలో ప్రార్థన పెట్టండి అడిగేవాళ్ళు ఉంటారు. ఏమండి? వెళ్ళిపోయి దేవుని వాక్యాన్ని బోధిస్తే దేవుడు అన్యాయస్తుడు కాదు. వీడు ఏం చేస్తాడంటే ఒక ఆత్మనైనా దేవుడు తప్పనిసరిగా పట్టుకుంటాడు, రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆరోగ్యవంతులుగా చేస్తాడు, ఆత్మలో బలవంతులుగా చేసి దేవుని మహిమ కొరకు ఏర్పరచుకుంటాడు. ఆ పని మనం చేయాలి. అందుకోసం ప్రార్థన చేయండి. జూన్ మాసం వరకు మనం కాలం ఎలా గడిచిపోయింది. జూలై మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఎలా గడపాలి చెప్పండి? తప్పనిసరిగా ఈ సత్య సువార్త సాక్ష్యం చెప్పడానికి రక్షించబడిన అనుభవంలో ఉన్న నీవు మరొక వ్యక్తిని ఆకర్షించడానికి ముందుకు రావాలి. నీ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావాలి, ప్రయాస పడడానికి ముందు రావాలి, ఆత్మని రక్షణలోనికి నడిపించడానికి ముందుకి రావాలి. నీ వలన మౌనంగా ఉంటా. అందుకని మేము చూచిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని అన్నాడు.
కనుక మనం కూడా మీరు పొందినటువంటి ఆ అనుభవాన్ని ఏం చేయాలి? చెప్పాల్సిందే. ఎక్కడికైనా వెళ్ళి చెప్పాల్సిందే. దానికి మనం అందరం కలిసి ప్రొవైడ్ చేసుకొని ఒక స్థలానికి మన గ్రామాన్ని కదిలించుకుందాం. పక్కన గ్రామాలను కూడా తెలియచేద్దాం. మనం ఆశించేది ఏది రాత్రి మేము అనుకున్నాము ప్రసంగం ఏదైనా పలహారం కూడా మనమే తీసుకెళ్ళిపోతాం. అయ్యా పలహారం కూడా మనమే తీసుకెళ్ళిపోతాం. ఎవరు పెట్టిన అవసరం పలహారం. మనం కాదు, వచ్చే వాళ్ళకి పలహారాలు అప్పుడేం చేస్తారు? వస్తారు వాళ్ళు వచ్చి మనలో కూర్చుంటారు. ఏదన్నా కుర్చీలు వేసుకోలేకపోయినా ఎవరన్నా జాలిగల్ల వాళ్ళు ఎవరన్నా అయ్యా కాస్త కూర్చోండి, అయ్యా కాస్త కూర్చోండి అంటారు కదా. అలాగా వెళ్ళి మంచిది కాదా చెప్పండి? మంచిది కదా. కనులూరులో పెట్టకూడదా? గోసాల్లో పెట్టకూడదా? తోరంగిలో పెట్టకూడదా? 10 మంది అయినా రారా? కనీసం 10 మంది అయినా రారా? తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. 10 మంది అయినా వర్క్ వింటారు కదా. అమ్మో దేవుడు అంటే ఎలా ఉంటాడా? అరే నాకు జబ్బు ఉందయ్యా, అదే జబ్బు నాకు ఉందయ్యా, దేవుడు నాకు పోగొడతాడయ్యా, దేవుడు నమ్మకమా పోగొడతాడు అని అంటే చెప్పండి. జబ్బును బట్టి అయినా, జబ్బును పోగొట్టుకోవడానికి బట్టి అయినా నమ్ముతారా లేదా? విశ్వాసం ఉంచుతారా లేదా? అమ్మా కష్టం పోగొట్టుకోవడానికైనా, బాధను పోగొట్టుకోవడానికైనా, సమస్యను పోగొట్టుకోవడానికైనా నమ్ముతారా లేదా? అలాంటి ఓపిక కావాలి. అలా చేయాలంటే చెప్పండి. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడతాం, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్తాం, సాక్ష్యం చెప్పేవాళ్ళు సాక్ష్యం చెప్తాం. ఏనా 1 గంట గంటన్నర కొట్టం అంతే వచ్చేయటమే. వారానికి 1 రోజు వెళ్ళలేమా? వారానికి 1 రోజు కేటాయించలేమా? కేటాయించగలుగుతాం. అలాగా ఎంతమంది ఆత్మలు రక్షణ. మనం ఏది ఆశించకూడదు, ఏది ఆశించదు, ఎక్కడ ఏది ఆశించదు. కానీ ఉచితంగా పునీతులు కనుక ఉచితంగా సువార్త ప్రకటించే సాధనంగా నీ ఒక సాధనగా ఉంటావు. మనం ఒక సాధనాలుగా తయారవుతాం. దేవుని రాజ్యాన్ని కట్టే వారంగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం. పేరాశ గలవాడు కలహము రేపును, దేవుని యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అని రాయబడింది. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అని రాయబడింది. ప్రార్థన చేద్దామా? తన మనసులో నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని రాయబడింది. జ్ఞానమును ప్రేమించువాడు ఆశీర్వదించబడతాడు. ప్రార్థన చేసుకున్నామండి. ఎవరి ఫాదర్, దేవా నీ అగ్ని మా మీదకి పంపించండి నాయన. నీ అగ్ని మా మీదకి రానిమ్మని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. బిడ్డలను తీసుకొచ్చారు, ప్రేరేపించారు, తీసుకొచ్చారు. మేము మౌనంగా ఉండడం మీ చిత్తం కాదు నాయన. మేము మౌనంగా ఉండకూడదని ప్రవాది వాక్యం సెలవిస్తున్నది. దయ చూపించండి. దయగల నీ హస్తం మా పక్షాన ఉంచండి. మా పూర్వం ఉన్నటువంటి అయ్యా మా పితరులైనటువంటి నీ సేవకులైనటువంటి వారి కాచిన కన్నీరే కదా ప్రభా మాకు ఈ ఫలితం. మేము 10 మంది కోసం మేము కన్నీరు విడవలసిన వారు, ప్రయాసపడవలసిన వారంగా ఉన్నాం నాయన. వారు త్యాగశీలులు అయ్యారు, మేమైతే త్యాగశీలులు కాలేకపోతున్నాం. ప్రార్థన చేస్తున్నాను ప్రభా, కరుణించండి నాయన. పేరాశలను విడిచిపెట్టడానికి నేను నాయన, దురాశల్ని, ధనాశల్ని ప్రభా వీటన్నింటినీ విడిచిపెట్టుకోవడానికి నేను నాయన. నీవు కనపడు నాయన, మాకు మీరు కనపడండి నాయన. దేవా సహాయం చేయి.
దేవుడు గొప్ప దేవుడు. దేవుని వల్ల మనం ఈ లోకంలో భౌతిక సంబంధంగా శరీరానికి కావలసినటువంటి అవసరతలన్నీ తీర్చబడినప్పటికీ కూడా దేవుని యొక్క ఆనవాలు, దేవుని యొక్క మాట యొక్క ఆనవాలు నీలో కనపడకపోయినట్లయితే దేవుని రాజ్యంలోనికి నీవు ప్రవేశించలేవు. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం దేవుని సన్నిధిలో. కొద్ది సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పలు ప్రాంతాలకు వెళదాం, మన ప్రియుల్ని మన సహోదరుల్ని లేపుకుందాం, అనేకుల్ని లేపుదాం, దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా ఉందాం. ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, యేసు ప్రభువా, పక్కన నీ సహోదరుడు కాదు, నీ సహోదరుడు నీ సేవకుడు కాదు, నీ సేవకుడు కాదని వేయిన నాయకుడే కాదు. అయ్యో, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు దేవుడై ఉన్నాడు కదా. ప్రభు పాదాల దగ్గర నీవు వేడుకున్నట్లయితే, మొరపెట్టినట్లయితే ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థానానికి నీవు వెళ్తావు. ప్రార్థన చేసుకున్నాం. రేపటి ఆదివారపు ఆరాధనకి మనం సిద్ధపడదాం. ప్రభు యొక్క ఫలలో పాలు పంచుకోవడానికి సిద్ధపడినటువంటి వారుగా ఉందాం. సిద్ధపడదాం, అడుగుదాం, దేవుని సన్నిధిలో బ్రతిలాడుకుందాం. అయ్యా, నన్ను క్షమించిన ఆయన అడుగుదాం. ఒక్క మాటే దేవుడు కోరినాడు. దేవుడే ప్రాణాన్ని త్యాగం చేసినప్పుడు నీ యొక్క పాపానికి, నీ దోషానికి పరిహారము, ప్రాయశ్చిత్తము ఆయన యొక్క ప్రేమే కదా. ఆయన రక్తాన్ని కాల్చి ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి, రక్షణించినటువంటి దేవుణ్ణి మనం బతిమలాడుకోవడా సిగ్గుపడిన అవసరం లేదు కదా. బ్రతిమలాడుకుంటున్నా సిగ్గుపడిన అవసరం లేదు కదా. ప్రభు సన్నిధిలో అడుగుదామా? దురాత్మల సమూహాలు ఎంత భయంకరంగా ఉన్నాయి, మనుషుల్లో ప్రవేశించి ఎంత బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రార్థన చేద్దామా? మనం ఏ సంబంధితంగా ఉన్నాం, మనం ఎవరు సంబంధితంగా ఉన్నాం? మన యజమానుడు మన పక్షాన ఉండగా, మన దేవుడు మన పక్షాన ఉండగా మనకి ఎవరు విరోధి? ఎవరు? ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. అందరం అడుగుదాం. యేసు ప్రభువా, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన. అయ్యా, పితరులు వేసిన పునాదులివి, అయ్యా పూర్వీకులు నీతిమంతులు వేసిన పునాదులివి. వీటిని నాయన తవ్వివేసేవారు కాకుండా, నాయన ఈ పునాదుల్ని పాడు చేసేవారు కాకుండా, అయ్యా నా తండ్రి తిరిగి మరలా లేపబడటానికి, కట్టబడటానికి, ఉన్నతమైన స్థానంలో చేర్చబడటానికి అయ్యా మేము నిలబడేవారముగా మమ్మల్ని నిలబెట్టమని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. అడుగుదాం దేవుని సన్నిధిలో. నీతిమంతులు ఏమి చేయగలుగుతారు? పునాదులే పాడైపోతే నీతిమంతులు ఏమి చేస్తారని దేవుని వాక్యం ఉన్నది. ఒకవేళ మనం అలాంటి స్థితిలో ఉన్నామేమో, హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారని దేవుని వాక్యం ఉన్నది. ప్రార్థన చేద్దామండి. మనం శుద్ధ హృదయాన్ని కలిగి ఉన్నాం, పరిశుద్ధంగా ఉన్నాం. మనస్సాక్షిని వాతవేయబడిన మనస్సాక్షి ఉందా? మంచి మనస్సాక్షి ఉందా? మంచి మనస్సాక్షి యొక్క ఫలితము దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా. వాత వేయబడిన మనస్సాక్షి ఇంకా మనలో ఉన్నదా? అడుగుదాం దేవుని సన్నిధిలో. ప్రార్థన చేసుకుందామండి. యేసు ప్రభువా, యేసు ప్రభువా, ప్రేరేపించబడ్డ వాళ్ళు ఎవరైనా ఒకళ్ళిద్దరు లేచి ప్రార్థన చేయండి. ప్రేరేపించబడ్డ వాళ్ళు ఎవరైనా ఒకళ్ళిద్దరు లేచి ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, దేవుని అడుగుదామండి, దేవుని అడుగుదాం. గొప్ప దేవుడు, దయగల దేవుడు, మనల్ని సరిచేసే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, కొనకడు నిద్రపోడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దామండి. రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మాట చొప్పున మనం అడుగులు వేయగలిగే ఆ జ్ఞానానికి నన్ను మళ్ళీ ఆయన అని అడుగుదాం.
మాటలను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. నాయన అయా ఇదిగో పేరాస కలిగిన వాడు కలహమును రేపునని, అయా ఇదిగో యెహోవా యందు నమ్మిక ఇచ్చేవాడు వర్ధిల్లునని అయా నీ బిడ్డలైన వారి ద్వారా నాతో మాట్లాడినారు. నిజమే నాయన. అయా ఇదిగో దేవా నా మనస్సును నమ్ముకుని నాయన నా ఆశలను ఆధారం చేసుకుని నేను ప్రభా ఎలాగో నష్టపోయినాను. అయా ఇదిగో మీ యందు నమ్మిక ఇచ్చినప్పుడు నేను ఎలాంటి జయాలు చూసినాను ప్రభా. దేవాలయన దైవను క్షమించండి నాయన. అయా అనేక సమయాల్లో నా మనస్సును నమ్ముకుని నా ఆశలను ఎమ్మడి ప్రభా నేను పరిగెత్తడం వలన ప్రభా అయా నేను ఎంత నష్టపోయిన దానిగా కనబడుతూ ఉన్నాను ప్రభా. అయా ఎలాగో అపవాదికి లోబడిపోయిన దానిగా నేను కనబడుతూ ఉన్నాను నాయన. దయతో నన్ను క్షమించండి దేవా. నాయన ఇంకా నాయన నా పాపములు నా స్థితిని గుర్తించలేనటువంటి అంధత్వంలోనే నేను ఉన్నాను ప్రభా. దేవా సహాయం చేయండి అయా. ఇదిగో నాయన మరి ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆ 10 మాని కన్నులను మీరు ఎలా తెలిసినారో దేవా నా కన్నులను తెరవండి ప్రభు. నేను ఏమై ఉన్నానో నా స్థితి ఏమై ఉన్నదో నాకు అర్థం చేయండి ప్రభు. అయా మీరే సహాయం చేయండి నాయన. అయా ఇదిగో నా స్థితిని నాయన నాకు అర్థం చేయమని అయా నిజమైన పాపములను ఒప్పుకున్నప్పుడు మీరు క్షమించి ప్రభా రక్షిస్తానని ప్రభా పవిత్రపరుస్తానని మీరు వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా ప్రభా. అయా నా పాపములను నాయన నా పొరపాట్లను గుర్తించగలిగినటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయమని మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను. నిజమే అయ్యా నా దృష్టికి నేను అనేక మార్లు ప్రభా నేను కరెక్ట్గానే ఉన్నానని నన్ను నేను మోసపరుచుకుంటున్న స్థితి నుండి నన్ను విడిపించి దేవాలయం మీ దృష్టిలో నేను ఎలా ఉన్నానో నాకు అర్థం చేయమని మీ పాదాలు పట్టుకుని అడుగుతూ ఉన్నాను ప్రభా. మీరే నాకు సహాయం చేయండి అయ్యా. ఇదిగో నాయన నాయన ప్రభా నా స్థితి అంతా మీ దగ్గర ఉన్నది కదా ప్రభా. మీ గ్రంథంలో రాయబడి ఉన్నది కదా ప్రభా. అయ్యా ఇదిగో మీ గ్రంథంలో లిఖింపబడి ఉన్నది కదా. నాకు అర్థం చేయండి ప్రభా. మీరే నాకు సహాయం చేయండి. వాటిని ఒప్పుకుని నాయన విడిచిపెట్టి మీ కనికరములు పొందుకునే భాగ్యాన్ని నాకు దయచేయమని మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను దేవా. మీరే సహాయం చేయండి. వాత వేయబడిన సాక్షి నుండి నన్ను విడిపించండి ప్రభా. మీరే సహాయం చేయండి అయ్యా. ఇదిగో నాయన నాయన నా మనస్సును నమ్ముకుని నేను ఎంత బుద్ధిహీనురాలుగా ఉన్నాను దేవా. ఈ దినముని బిడ్డల ద్వారా మాట్లాడినాను దేవా. నాయన స్థితి నుండి నన్ను విడిపించండి ప్రభా. మీరే సహాయం చేయండి దేవా. మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను అయ్యా. ఇదిగో నాయన అయా మితముగా ఉండాలని ప్రతి ఒక్క విషయంలోనూ నాయన మితముగా ఉండాలని మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా ప్రభా. మీకు వందనాలు నాయన. అయా ఇదిగో మీరు హెచ్చరించినప్పుడు నాయన హెచ్చరికకి లోబడి నాయన దేవా స్థితి నుండి వైదొలగటానికి నాకు సహాయం చేయండి. నిజమే అయా ఇదిగో కళలలో సైతం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రభా గద్దించాలని హెచ్చరించాలని బిడ్డల ద్వారా మాట్లాడడం నిజమే నాయన. అనేక మారులు కళలలో సైతము నాయన ప్రేమ పాపము చేయించిన స్థితి కళలలో ప్రభా నాయన దోషములు కట్టుకుంటున్న స్థితి కనబడుతూ ఉన్నది కదా ప్రభా. నిజమే నాయన. అయా ప్రభా మీరే సహాయం చేయండి ప్రతి ఒక్క విషయంలోనూ అయా. ఇదిగో నాయన ప్రభా మరి పరిశుద్ధత కలిగి నాయన నీతి కలిగి యథార్థత కలిగి ప్రభా ముందుకు అడుగులు వేయడానికి సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుని అడుగుతూ ఉన్నారు ప్రభా. దేవా మీరే సహాయం చేయండి నాయన ప్రభా. ఎలాంటి దురాశకి దుష్టుడికి చోటు ఇవ్వకుండా నాయన అయ్యా మీ ఆత్మ నడిపింపు ప్రకారంగా ముందుకు అడుగులు వేయడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నాయన నిజమే నాయన మీ ఇంటికి వచ్చినటువంటి ఆసక్తితో ప్రభా అయ్యా మీ పనులను పట్ల ప్రభా ఆసక్తితో ముందుకు అడుగులు వేయడానికి సహాయం చేయండి ప్రభు. నేనైతే ఎంతవరకు నా సొంత కార్యాలే నేను చూసుకుంటూ ఉన్నాను కానీ దేవా మీ కార్యముల పట్ల ఆసక్తి లేని దానిగానే నేను కనబడుతున్నాను ప్రభు. దయతో నన్ను క్షమించి దేవా మీరు సహాయం చేయండి అయా. కొన్ని బిడ్డలైన వారిని మీరు ప్రేరేపించిన ప్రకారం నాయన అనేక మందికి మీ సువార్తను ప్రకటించగలిగినటువంటి బిడ్డలుగా నాయన మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి ప్రభు. నిజమే నాయన. అయా ఇదిగో నాయన దేవా దయతో క్షమించండి ప్రభు. అయా ఇదిగో మా కొరకు ఎంతో మంది కన్నీరు కాచి ప్రార్థించుకున్న బట్టి నాయన ఈ లోకమని ప్రభ పాపములో నుండి బయటపడి నేను మిమ్మల్ని నమ్ముకున్నాం కానీ దేవా ఒక్కరికి కూడా మీ సువార్తను ప్రకటించలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితే నాలో కనబడుతూ ఉన్నది దేవా. నన్ను దయతో క్షమించి దేవా మీ చిత్తానుసారముగా నాయన ప్రభ మీరే మమ్మల్ని ముందుకు నడిపించండి దేవా. మీరు సహాయం చేయండి. నిజమైన ఈ లోకమంతా ఇచ్చినా కూడా ఒక ఆత్మని మేము రక్షించలేము కదా ప్రభు. దేవ మీ పాదాలు పట్టుకుని నడుపుతూ ఉంటారు దేవా. మీరు సహాయం చేయండి అయ్యా. మీ ఆయన మీ చిత్తానుసారంగా మేము అడుగులు ముందుకు వేయటానికి దేవా మీరు మాకు సహాయం చేయండి దేవా.
అయ్యా అడిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అడిగినప్పుడు మీకు ప్రభా సరైన ఆలోచననిచ్చి ప్రభా మీకు సహాయం చేస్తారు కదా నాయన. మరంటే ఆలోచనతో నాయన బిడ్డలు కూడా మీ ఆలోచన తీసుకుని అడుగులు వేయించుండగా అయ్యా అదిగో బిడ్డలతో పాటు మేము కూడా నాయన ఆ యొక్క అడుగులు వేయటానికి దేవా మీకు సహాయం చేయండి అయ్యా. మరి యోనాతాను అడిగినప్పుడు ఇదిగో నాయన నేను నీతో వస్తాను అని ఆ యొక్క సేవకు ప్రభా ఆ యొక్క పనివాడు ఎలాగ యోనాతానుతో పాటు వెళ్ళినాడో నాయన ఆ విధముగా నాయన మేము కూడా దేవాన్ని బిడ్డలతో పాటు ముందుకు అడుగులు వేయగలిగినటువంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని అయ్యా బాబు నన్ను దయతో క్షమించి నాయన అయ్యా ప్రభు మీ జ్ఞానమునిచ్చి దేవన ఆత్మనేత్రములను తెలిసి నేనేమై ఉన్నానో నాకు అర్థము చేసి అయ్యా మీ కృపను పొందుకునే భాగ్యాన్ని నాయన నాకు దయచేయమని నేను స్థిరపడి నాయన నా ఇంటి వారిని అయ్యా ప్రభు స్థిరపరచుకునేటటువంటి దానికి నన్ను చేయమని అయ్యా ఒక మంచి ఆనవాళ్ళను నేను ఇక్కడ సంపాదించుకోవడానికి దేవా నాయన మీరే నాకు సహాయం చేయమని సమస్త మహిమాగణత ప్రభావం ఎల్లప్పుడు మీకే చెల్లించుకుంటే చిన్న ప్రార్థన వేసే నామమును అడిగి బ్రతుకులాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. ఆమేన్. మహోన్నతుడైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా ఏ పాటి వారమని మిమ్మల్ని ప్రేమించి దేవా పరలోకం నుండి భూలోకానికి నాయన నేను తగ్గించుకొని ఈ రూపాన్ని మార్చుకొని రక్త మాంసాలతో ప్రభా మరి వచ్చి మమ్మల్ని మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ అవకాశాన్ని మేము ఎలాగా సద్వినియోగం చేసుకోవాలో ప్రభా మాకు నేర్పించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రభా నాయన పేరాస గలవాడు కలహం రేపునని ప్రభా మీ వాక్యం దేవుని భయం యెహోవాయందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అని ప్రభా నీ వాక్యం సెలవుస్తుంది. కనుక మాలో ఉన్నటువంటి మనస్సులు మమ్మల్ని గైడ్ చేసినప్పుడు మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు మేము నాయన దురాభిమాన పాపంలో పడిపోతాము, దురాశల్లో పడిపోతాము, నిరాశల్లో పడిపోతాము, నష్టపోయే జాబితాలో కలిసిపోతాము నాయన. అలాంటి స్థితికి రాకున్నట్లుగాను ప్రభా దేవా మీ యొక్క ఆలోచన చొప్పున మీ పాదాల దగ్గర నాయన మేము అడిగి సమకూర్చుకొని సంపాదించుకొని బ్రతుకులాడుకొని భక్తి నేర్పించుగా మాకు నేర్పించండి నాయన. భక్తి చేయడం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బలహీనతలో నుంచి నన్ను మమ్మల్ని విడిపింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఎన్నో విషయాలు మాకు అర్థం చేశారు ప్రభా. నిజమే నాయన భౌతికంగా ఎన్నో విషయాలు మేము చూస్తున్నాం, కానీ ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలిపే దేవుడు మమ్మల్ని నాయన దేవా నా తండ్రి రాజ్యములని నీకు వెళ్తే వారుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా మరి సంఘం అంతటిని మీ కబ్జలో ఉంచండి. రేపు నాయన ఆదివారం ఆరాధనకి సిద్ధపరచండి. బలారాధన క్రమంలో పాల్పంచుకోవడానికి నాయన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎక్కడ ఏ దోషము ఏ కలుషితము ఎవరిని నాయన అంటనియొద్దని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీ కార్యాలు జరిగింపచేసి సహాయం చేయండి. భౌతికంగా ఎన్ని మేళ్ళు మీ అంత నుంచి పొందినప్పటికీ కూడా ప్రభా నేను ఎరగని వారంగా ఉన్నట్లయితే నాయన మేము బలహీనమవుతాం నాయన. కరగాటి స్థితి కాక మీ చేత ఎరగబడిన వారుగాను, మరి విశేషముగా నేను ఎరిగిన వారుగాను, నీ చేత ఎరగబడిన వారంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి వందనాలు, గ్రామాన్ని బట్టి స్థుతిస్తున్నాను ప్రభా. నా తండ్రి ఈ జూలై మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా మేము కొన్ని ప్రాంతాలు ఎంచుకున్నాము. ఆ ప్రాంతాల్లో నాయన 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 ప్రాంతంలో జరపాలని ఆశపడుతున్నాము నా తండ్రి. అలాగ జరపడానికి మార్గం సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ బిడ్డల యొక్క ఆలోచనలు ప్రభా నాకు సిద్ధింపచేసి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏది ఉత్తమమో, ఏది రమ్యమో, ఏది మంచో, ఏది నాయన 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 వాటిని మేము గుర్తెరిగి ప్రభా వాటి నిలిచి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తులను, అంధకార శక్తులను ప్రభా యేసు నామములో గద్దిస్తున్నాను తండ్రి. దేవా అవి దూరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ఆయన తండ్రి మీరు సహాయం చేసి కొన్ని విషయాలు మాకు అర్థం చేస్తారు. ఒక వ్యక్తిని మేము చూడకుండా, ఒక ప్రాంతాన్ని మేము చూడకుండా ప్రభా అది మా కళలో నాయన చూసి నిజమే తర్వాత మేము చూసిన తర్వాత యాస్టీస్గా ఈ వ్యక్తి ఎలాగనే ఉన్నాడు, ఈ ప్రాంతం ఎలా ఉంది అని చెప్పగలిగినటువంటి ఆ స్థితి ప్రభా ఎంత ధన్యకరమైనది నాయన. నువ్వు ఎంత గొప్ప దేవుడు
పేదరికానికి సహాయం చేయండి. మా పాపపు స్థితి మమ్మల్ని అంటుకుపోతున్నటువంటి లోకము నాకు అర్థం కాకుండానే పాపినని ఆయన తెలుసుకోగలిగే ఆ స్థితి ఎప్పుడు అర్థమవుతుంది ప్రభువా. దేవా తండ్రి, నాయన దావీదు దేవునితో అనుబంధాన్ని పెంచుకున్నవాడై ఉండి కూడా, రాజు అయి ఉండి కూడా తన గ్రహింపు లేక తన మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేసినట్టుగా కనబడుతుంది కదా నాయన. కనుక నాయన ఏదో నాయన కాదు, సృష్టికర్త అయిన దేవుడిని నిన్ను చూడటానికి మాకు శక్తి చాలదు, మేము బ్రతకలేము నాయన. కానీ ప్రవాహి ఉన్నవాడు నీ మహిమను మా మధ్య ప్రకటింపచేసి ప్రత్యక్షపరిచి మమ్మల్ని గొప్పవారిగా చేయడానికి ఇష్టపడుతున్నావు. అయితే మేము ఈ పని, ఈ భూమి మీద చేయవలసిన పని మాకు కొంత అప్పగించి ఉంచాము నాయన. ఆ పనిని మేము సంపూర్ణం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తీసుకొచ్చిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రభా, ప్రతి ఒక్కరితో కూడా మీరు ఉండండి నాయన. మీ సన్నిధి ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. సమస్త వ్యతిరేకతలు చీకటిని బంధించండి. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో, బలహీనమైనటువంటి వారిని కూడా మీరు దర్శించి మీరు బాహుతో పెట్టి స్వస్థపరచండి. రేపటి దినానికి నాయన ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి ప్రభా. మరి నీ చిత్తమైతే ఇద్దరు ఉపవాసం ఉండడానికి కూడా కొందరిని ప్రభా వారి మనసులను బట్టి వారిని సిద్ధపరచండి నాయన. దేవా, నీకు సమీపస్తులు కాగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉదరైన తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవా, ఆత్మబోలుగా చేయండి, ఆత్మ మెలుకొల్పు దయచేయండి, ఆత్మానుసారమైన జీవితం దయచేయండి. దేవా, శరీరాత్మలో మాలో ఉన్నాయి. మంచి మనస్సాక్షి, వాకు వేయబడిన మనస్సాక్షి కూడా లోపల ఉన్నది. మంచి చెడులు రెండు నాయన, రెండు కూడా కలిసి ఉన్నాయి ప్రభువా. అయితే ప్రభా, నీ వాక్యం చేత తట్టబడి మేము ప్రభా నీ మార్గంలో నడుచున్నంతగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపగల నీ హస్తం మా పక్షాన నుంచి సహాయం చేయ. పురుల మాటలను బట్టి, ఎక్కడ ఇతరుల మాటలను బట్టి నాయన కుంగిపోయే వారం కాకుండా, చేతగాని వారం కాకుండా నాయన నీ వైపు చూస్తూ ప్రార్థన చేసి మేలు పొందినట్టుగా సహాయం చేయండి. మా పైన నాయకులు, దైవ సేవకులు నాయన ఐసకయ్య గారు, శిరమణమ్మ గారిని బట్టి ఉన్నాను నాయన. వారితో భారభరితమైన ప్రార్థన ద్వారా ప్రభా ఇంత భారంతో కూడిన సేవను కట్టినారు నాయన. అందుకే స్తుతిస్తున్నాను. మరి గర్భఫలాన్ని కూడా ఆశీర్వదించండి, సేవకులందరినీ బలపరచండి. దేవా, రక్షించబడిన ప్రతి విశ్వాసి కుటుంబాన్ని కూడా దర్శించండి. సేవను అభివృద్ధి చేసి మహిమ ఘనత మీరే పొందుకోమని, రేపటికి మమ్మల్ని సిద్ధపరచమని, మీరు ప్రయాణం వెళుతున్నటువంటి మా ప్రియ చుట్టూ నీ కంచి వేయమని, ఎక్కడ తొందరపాటు ఎక్కడ నాయన లేకుండా చేసి సహాయం చేయమని, మహిమ ఘనత మీరే పొందుకోమని ప్రభు యేసు నామమున, నజరేయుడైన యేసు నామమున, మా కొరకు సిలువ వేయబడినటువంటి క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అంతలేనటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము నిత్యము మనందరికీ తోడైనగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. రేపు మనకి 7 గంటలు మొదటి